పంచాయతీ ఎన్నికల్లో భాగంగా మొదటి విడత నిర్వహించనున్న గ్రామ పంచాయతీలకు నేటి సాయంత్రంతో ప్రచారం గడువు ముగిసింది. 11న ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. అయితే పోటీలో ఉన్న అభ్యర్థులు చివరి అవకాశంగా ప్రలోభాలకు తెరలేపారు. నయానో భయానో ఎలాగైనా గెలిచి తీరాలని డబ్బు మద్యంతో ఓటర్లను ఆకట్టుకునేందుకు సర్వం సిద్ధం చేశారు. మొదటి విడతలో ఎన్నికలు జరగనున్న గ్రామ పంచాయతీలలో ప్రచారం నేటి సాయంత్రంతో ముగియనుండడంతో పోటీలో ఉన్న అభ్యర్థులు చివరి అస్త్రంగా ఓటర్లను ప్రలోభాలతో తమ వైపు ఓట్లు పడేలా చేసుకునేందుకు సర్వం సిద్ధం చేశారు. ఇప్పటికే మద్యం గ్రామాల్లో డంపు చేసుకొని పెట్టుకున్న అభ్యర్థులు ఒక్కో చోటుకు 1000 రూపాయల నుంచి 3000 రూపాయల వరకు పంచేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. అందుకు సంబంధించిన ఓటర్ల జాబితాను తయారు చేసుకుని గుట్టుచప్పుడు కాకుండా ఓటర్లకు చేరవేసేందుకు రంగం సిద్ధం చేశారు. దీంతో గ్రామాల్లో వాతావరణం ఒక్కసారిగా సైలెంట్గా మారిపోనుంది. ఏ దారిలో ఓటరుకు డబ్బులు చేరవేయాలని అభ్యర్థులు చూస్తుంటే డబ్బులు ఎవరు పంచుతున్నారు అంటూ కొన్ని గ్రామాల్లో ఓటర్లు ఇప్పటికే వాకాబు ప్రారంభించారు. గ్రామాలను వదిలి జీవనోపాధి కోసం పట్టణాలకు వలస వెళ్లిన ఓటర్లకు ముందు నుంచే టచ్లో ఉన్న అభ్యర్థులు వారిని గ్రామాలకు రప్పించి ఎలాగైనా ఓట్లు తమ ఖాతాలో వేసుకునేందుకు అభ్యర్థులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ముందస్తుగా ఓటర్లు గ్రామాలకు వచ్చేందుకు వాహన సదుపాయాలు కల్పిస్తున్న అభ్యర్థులు ప్రత్యేకంగా వచ్చి తమకు ఓటు వేసినందుకు వారికి ముందస్తుగా ఫోన్పే ఇతరత్ర ఆన్లైన్ ద్వారా ముందుగానే నగదును వారికి ముట్టజెప్పే ఏర్పాట్లు ఇప్పటికే పూర్తి చేసుకున్నారు. పంచాయతీ ఎన్నికల ప్రచార పర్వం నేటితో ముగియనుండడంతో ఓటర్లు సానుభూతి పరులను సిట్టింగ్లతో ఆకట్టుకొని ఓటర్లను చేజారకుండా ఉండేందుకు అభ్యర్థులు సర్వం సిద్ధం చేసుకున్నారు. ఏ వార్డు ఓటర్లను ఆ వార్డులో ప్రత్యేక సిట్టింగ్లు ఏర్పాటు చేసేందుకు మద్యం డంపింగ్లు చేసి వారికి తాగినంత మద్యం అందించేందుకు ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే ఎన్నికల ప్రక్రియ మొదలైన నాటి నుంచి పల్లెల్లో మద్యం ఏరులై పారుతుంది. ఈ 2 రోజులు మద్యం ఎక్కువగా సరఫరా కానుంది. ఈ వాతావరణం నేడు రేపు 2 రోజుల పాటు అభ్యర్థులకు తప్పేలా లేదు. ముందుగా ఖర్చు పెట్టేందుకే ఆలోచించిన అభ్యర్థులు ఎన్నికల సమయం దగ్గర పడటంతో ఈ ఒక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అభ్యర్థులు ఒకరిని మించి మరొకరు ఖర్చు చేస్తూ డబ్బు మద్యం విచ్చలవిడిగా పెంచేస్తున్నారు. దీంతో గ్రామాల్లో జనరల్ ఎలక్షన్ వాతావరణం నెలకొంది.